ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డ్ క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే దయతో ఉండండి. ధ్యానాంశం అంటే మనం అందరము కూడా అందరి ఎడల దయ కలిగి ఉండాలి. కఠినముగా మనం ఉండకూడదు. కఠినంగా ఉన్నవాడు క్రైస్తవుడు కాదు, క్రీస్తుకి దాసుడు వాడు కాలేడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అందరి ఎడల దయ కలిగి ఉన్నాడు కనుక మనము కూడా దయ కలిగి ఉండాలి. ఆయన మంచివారి ఎడల దయ కలిగి ఉన్నాడు, చెడ్డవారి ఎడల కూడా దయ కలిగి ఉన్నాడు. మనము కేవలం మంచివారి ఎడలే దయ కలిగి ఉంటాం, చెడ్డవారి ఎడల దయ కలిగి ఉంటాం. రెండూ చేయాలని యేసు ప్రభువు చెప్తున్నారు. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క లేఖనంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామములకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నా తండ్రి. దయ కలిగి ఉండుడి అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా మేమందరము దయ కలిగి జీవించడానికి ఈ ప్రసంగం మాకు సహాయపడేలా చేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు ప్రభువారు అందరి ఎడలా కూడా దయ కలిగి ఉన్నాడు. దైవలేఖనం మనకి ఏమని తెలియజేస్తుందంటే, దేవుడు మంచివారి మీద తన వెలుగు ప్రసాదింపజేస్తున్నాడు, చెడ్డవారి మీద కూడా తన వెలుగును ప్రసాదింపజేస్తున్నాడు. అలాగే మంచివారిపైన వర్షం కురుస్తుంది, చెడ్డవారిపైన కూడా వర్షం కురుస్తుంది. అంటే ప్రకృతి సంబంధమైనవన్నీ కూడా దేవుడు అందరికీ సమానంగానే ఇస్తున్నాడు. అలాగని ఇక్కడ మనం దైవలేఖనం ప్రకారంగా కనుక మనం చూసినట్లయితే దయ కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. అంటే అందరి ఎడలా దయ కలిగి ఉండాలి. మనం ఏం చేస్తుంటాం అంటే కొంతమంది ఎడల మాత్రమే దయ కలిగి ఉంటాం. మనం అందరి ఎడలా దయ కలిగి ఉంది. ఇవాళ చాలామంది క్రైస్తవులలో లేని అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే దయ. చాలామంది వేళ క్రైస్తవులను ట్యాగ్లైన్ పెట్టుకుని వాళ్ళ మాటలు ఎంత కఠోరంగా ఉంటాయంటే ఎదుటివాడిని బాధ పెట్టేవిగా ఉంటాయండి. వాళ్ళు పైగా క్రైస్తవులుగా చలామణి అయిపోతూ ఉంటారు. గొప్ప వర్కర్స్గా వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. చాలామంది వాళ్ళలో దయ అనేది కనిపిస్తుంది. వాళ్ళు చాలామందిలో దయ కటువుగా ఉంటారు, కర్కశంగా ఉంటారు, కఠినంగా ఉంటారు. మనం మాంసపు హృదయాన్ని కలిగి ఉన్నాం, రాతి గుండెని కలిగి లేదు మనం. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో మీలో ఉన్న రాతి గుండెని తీసివేసి మాంసపు గుండె ధరించుకోమని చెప్తున్నాడండి. అంటే మెత్తని స్పందించేది. రాతి గుండె గలవారు దేనికి స్పందించరు. వాళ్ళ హృదయం చాలా కఠినంగా ఉంటుంది. తన కళ్ళ ఎదుటి ఎవడైనా సరే నాశనం అయిపోతున్నా కూడా వాడికి అనవసరం. తన కళ్ళ ముందు ఎవడైనా సరే పాడైపోతున్నాడు అంటే పట్టించుకోడండి. వాడు ఆపదలో ఉన్నా కూడా పట్టించుకోడండి. ఎందుకంటే వాడికి దయ లేదు. కనుక దయ కలిగి ఉండమందే బైబిల్ తెలియజేస్తుంది. నిజమైన దయ అంటే ఏమిటి అంటే మనకిష్టమైన వ్యక్తులతో లేదా మంచిగా ఉండే వ్యక్తులతో మంచిగా ఉండటం కాదు దయ అంటే. అది అందరూ చూపిస్తూ ఉంటారు. మనకిష్టమైన వారితో ఉన్నప్పుడు వారి మీద దయ చూపిస్తుంటాం మనం. కానీ మీకు నచ్చని వ్యక్తుల కొరకు పనిచేయటం కొంచెం కష్టంగా ఉంటుందండి. వాడు పోతే సంతోషంతో బాగా జరిగింది అనిపిస్తుంది మనకి. వాడికి అలాగే జరగాలి వాడికి. ఎందుకంటే వాడు నన్ను అదన్నాడు ఇదన్నాడు అని చెప్పి అనుకుంటాం మనం. మానవ సహజం అది. మనకి ఇష్టం లేని వాడికి ఏదైనా జరిగింది అంటే వాడికి బాగా జరిగిందని అనిపిస్తూ ఉంటుంది మనకి కదా. శత్రువు కొరకు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇవాళ క్రైస్తత్వం అంటే ఏదో యేసుక్రీస్తు
తను తాను కాపాడుకోలేకపోయాడు. ఆడిని పట్టుకుని వేలాడుతుంటారండి. యేసుప్రభు విశ్వమంతా ఉన్నాడు అంటే మరి హిందూ మతం ఇక్కడే ఉంది. ఎందుకనంటే చాలామంది ఈవేళ సోషల్ మీడియాలో వారాలు యేసుప్రభు గురించి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు చాలామంది వేళ. అసలు క్రైస్తవ్యం నూతన నిబంధన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన జీవించిన జీవితం గురించి ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఆయన మీద ఎవరికి చెడు అభిప్రాయం రాదండి. ఇవాళ చాలామందిలో అంటే బైబిల్ పూర్తిగా తెలియదని వాళ్ళకి అక్కడక్కడ విషయాలు తెలుసండి. వాటిని తీసుకుని యేసుప్రభు మీద క్రైస్తత్వం మీద వాళ్ళు చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవాళ. కానీ దైవలేఖనాలు ఏం తెలియజేస్తున్నాయో వారు ఒక్కసారి వింటే వాళ్ళకి అర్థమవుతుంది క్రైస్తత్వం అంటే ఏంటో, క్రీస్తు అంటే ఏంటో. వీళ్ళ ఒకడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడంటే క్రైస్తవ్యం విశ్వమంతా ఉంది, అలాగనే హిందూ మొత్తం కొద్ది చోట్ల మన దేశంలోనే ఎందుకు ఉందని అడిగితే అవి శ్రేష్టమైనవి కొద్దిగానే దొరుకుతాయి, శ్రేష్టము కానీ మొత్తం అంతా కూడా ఉంటాయి అని చెప్పినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా యేసుప్రభు గురించి చెప్పమని అడిగితే యేసుప్రభు గురించి చెప్పమని చెప్పి ఎవరిని అడగాలి? క్రైస్తవులను అడిగితే చెప్తారు యేసుప్రభు ఎవరో ఏంటో. యేసుప్రభు గురించి తెలియని వారిని అడిగితే యేసుప్రభు గురించి వాళ్ళు ఏం చెప్తారు? వాడు మాట్లాడుతున్నాడు, ఒకడు మాట్లాడుతున్నాడు. ఎవరిని మాట్లాడుతున్నాడంటే యేసుప్రభు 33 సంవత్సరాలు బతికాడు, అందులో 3 సంవత్సరాలు బాధ చేశాడు, అందులో 6 నెలలు మళ్ళా చంపేస్తారని చెప్పి అక్కడిక్కడ దాక్కున్నాడు, ఇంకా 2.5 సంవత్సరాలు ఏం చెప్తాడు ఇంకా అని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఆయన పుట్టుక ఆయన ఉనికికి ఆరంభం కాదు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. యేసు శరీరధారిగా వచ్చిన మాట నిజమే కానీ ఆయన పుట్టుక ఆయన యొక్క ఉనికికి ఆరంభం కాదు అన్నది వాళ్ళకి తెలియదు. అందుకని చెప్పి 6 నెలలు అక్కడిక్కడ దాక్కున్నాడని చంపేస్తారని చెప్పేసి ఆ తర్వాత 2.5 నెలలు సంవత్సరాలు సువార్త ప్రకటించాడు, అది గొప్ప ఏంటి అని మాట్లాడుతున్నాడు. ఒకసారి క్రైస్తవ బోధన వింటే అసలు క్రైస్తత్వం ఏంటో ఇతర మతాలకు ఉన్న తేడా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ యేసుప్రభు చూడండి, ఆయన దైవత్వాన్ని అనేక సార్లు రుజువుపరుచుకున్నాడు యేసుప్రభు వారు. ఇతర ఈ భూలోకంలో ఉన్న దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు ఎవ్వరూ కూడా వారి దైవత్వాన్ని అలా నిరూపించుకోలేదు. అంత ఖచ్చితంగా దేవుడు ఎలాగుండాలో అలా జీవించినటువంటి వాడు యేసుప్రభు ఒక్కడే తప్ప ఇంకెవరో కూడా కాదండి. ఉదాహరణ దయ కలిగి ఉండటంలో తెలియజేస్తాం. ఒక లక్షణం యేసుప్రభు యొక్క ఒక లక్షణం మీకు తెలియజేస్తున్నాం. ఆయన చాలా లక్షణాలు ఉన్నాయి, ఒక లక్షణాన్ని తెలియజేస్తున్నాం ఏంటంటే లోకాసు వార్త 22వ అధ్యాయము 47 నుంచి 51 వచనాల కనుక మనం చూసినట్లయితే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడండి, చంపేయటం కాదండి. ఆయన కాపాడుకోలేకపోయారని చెప్పి అనుకుంటున్నారండి. ఆయన తెలియని మనుషులు ఎవరు మాట్లాడుకుంటారంటే ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చాడు. ఆయన అర్పించిన బలి ద్వారా మానవ పాపం నుండి మానవులు విడిపించడానికి వచ్చాడు. నేను ప్రాణము పెట్టగలను, మళ్ళా దాన్ని తీసుకోగలను చెప్పాడండి యేసుప్రభు వారు. ఆయన బ్రతికి ఉండగానే చనిపోయిన వారిని లేపాడండి. ఒక సాధారణమైన వ్యక్తి అయితే చనిపోయిన వారిని లేపుతాడా? మరి ఈ లోకంలో అనేకమైన దేవుళ్ళు దేవతలుగా పిలువబడుతున్నారు. ఇటువంటి యేసుప్రభు చేసిన అద్భుతాలు కానీ ఆశ్చర్యాలు కానీ అందులో 1-2 కూడా చేసిన సందర్భాలు కనపడం మనకి. ఎక్కడ చూసినా అన్యాయము అధర్మము తప్ప, వ్యభిచారం తప్ప నీతి ఎక్కడ కనపడదండి వాటిలో. అయితే యేసుప్రభు చూడండి, ఆయన దయ కలిగి ఉండటం అనే లక్షణం మీద చూసినట్లయితే ఆయన అందరి ఎడల ఎటువంటి దయ చూపించాడో మనము కూడా అటువంటి దయ చూపించాలని తెలియజేస్తూ 47వ వచనం, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, యేసుప్రభు వారు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చారండి యేసుప్రభు వారి దగ్గరికి. 12 మందిలో యోధాను అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసుని ముద్దు పెట్టుకుంటకు ఆయన వద్దకు రాగా, అంటే యేసు ఎవరో వాళ్ళకి తెలియదు గనక యేసుప్రభు యొక్క శిష్యుల్లో ఒకడు అమ్ముడుపోయి యేసుప్రభు రాజు అవుతాడు, రాజ్యం వస్తుంది, సింహాసనం మీద కూర్చుంటాడు, ధనాగారం అంతటి మీద మంత్రిగా ఉండాలని చెప్పి భౌతికంగా ఆలోచించినటువంటి యోధ
యేసు ప్రభువారు ఆత్మ సంబంధమైన రాజ్యం గురించి, పరలోక రాజ్యం గురించి చెప్పాడు కానీ ఈ లోక సంబంధమైన రాజ్యం గురించి చెప్పలేదు గనక ఆయనను చంపుతుంటే ఆయన దాక్కుంటున్నాడు తప్ప వాళ్ళకి ఎదురేయట్లేదు, పోరాటలేదు. ఈ రోమా ప్రజల చేతిలోంటి రాజ్యాన్ని విడిపించట్లేదు, యూదులు విడిపించట్లేదు. ఈయనకి ఇక రాజు అవ్వడం చెప్పి నిర్ణయించుకుని యేసు ప్రభువారిని 30 వెండి నాణాలకు అమ్మివేసి ఆయన ఎక్కడున్నాడో నాకు తెలుసు, నేను పట్టిస్తానని చెప్పేసి, సరే అయితేని మరి ఆయన మీరు తెలుసుకోవటం ఎలాగంటే నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు అని చెప్పి యోధ జనములను తీసుకుని ఆ తోటలోకి వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు యోధ నీ ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించున్నావు అని వానితో అనగా, యేసు ప్రభు చూడండి ఆ దేవుడు గనక ఆయన చెప్తాడండి, నువ్వు ముద్దు పెట్టుకుని నన్ను అప్పగించాలనుకుంటున్నావా అంటే మన హృదయాంతరంగాల్లోంచి మాట రాకుండానే ఆయన ఎరిగినటువంటి వాడే దేవుడు. మనం నిలబడటం తెలుసు, కూర్చోవడం తెలుసు, పడుకోవడం తెలుసు, లేవటం తెలుసు. మన హృదయంలోంచి తలంపు రాకుండానే మనం అంటే ఏంటో దేవునికి తెలుసు. అది దేవుడు అంటేని. ఆయన ఇంకా యోధ వస్తున్నాడు, ముద్దు పెట్టుకుని అప్పగించడానికి వస్తున్నాడు. దానిని గమనించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోధ ముద్దు పెట్టుకుని నన్ను అప్పగించడానికి వస్తున్నావు అని అడిగాడు అంటే ఆయన మనసులో ఉన్నది యేసు ప్రభుకి ఎలా తెలిసిందని దేవుడు కాకపోతేని. కనుక ఆయన ప్రతి విషయంలోనూ తాను దైవత్వంలో ఒకరిని నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఆయన ఈ గుడిలోకం ఇంకా తను కాపాడుకోలేకపోయాడు, సిలువ నుంచి బయటికి రాలేకపోయాడు అని చెప్పి వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారండి వాళ్ళు ఇంకా మనుషులు. వాడు ముద్దు పెట్టుకున్న తర్వాత ఆయన చుట్టూ ఉన్న అప్పుడు చెప్పాడు మనిషి కుమారుడు, నీవు ముద్దు పెట్టుకుని మనిషి కుమారుని అప్పగించున్నామని వాంత అనగా ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోదని చూచి ప్రవ్వా కత్తితో నరుకుదమా ఆయన అడిగిరండి. అక్కడ చుట్టూ యేసుప్రభు శిష్యులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నారండి, ప్రభు వీళ్ళని కత్తితో నరుకుదమా అని అడుగుతున్నారండి. ఇలా అనిలాగానే అంతలో ఏం చేశారంటే వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని అంటే ప్రధాన యాజకుని దాసుడు యేసుప్రభుని పట్టుకోవడానికి అక్కడికి వచ్చినప్పుడు ఆ పంపించింది ప్రధాన యాజకుడే గనక ప్రధాన యాజకుని దాసుని కొట్టి అందులో ఒకడు వాని కుడిచెవి నరికేశాడండి. కుడిచెవి నరికేశాడు అంటే అక్కడ ఉన్నటువంటి వారిలో యేసుప్రభు ఇష్టమైనటువంటి వారిలో ఒకరు యేసుప్రభు మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న కత్తి తీసుకుని ఆ ప్రధాన యాజకుని దాసుని కొట్టి చెవి నరికేస్తాడండి. యేసుప్రభు బలాన్ని లేదండి, బాగా చేసావు, నా మీదకు యుద్ధానికి వస్తున్నారు కానీ నన్ను పట్టుకోవడానికి వచ్చానికి బాగా చేసావు అని చెప్పి అనలేదండి. ఆయన కత్తి తీసుకుని చంపేయండి, యుద్ధం చేయండి, చచ్చిపోవడం చెప్పలేదండి యేసుప్రభు ఎక్కడో కూడాను. ఆయన ఏం చేశారు చూడండి, అప్పుడు చెవి కింద పడిపోయింది, వాని కుడి చెవి తెగ నరికాను. అయితే యేసు ఈ మట్టుకు తోలడని చెప్పేసి ఇప్పుడు మీరు ఏమీ చేయకండి అని చెప్పేసి ఈ మట్టుకు తోలడంటే ఇప్పుడు మీరు ఏమీ చేయకండి అని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశారు. వెంటనే కింద పడిపోయిన చెవిని తీసి అక్కడ మళ్ళీ పెట్టేసి బాగు చేశాడు. ఆయన దైవ కుమారుడు కాకపోతే, దైవత్వంలో ఒకడు కాకపోతే ఆ తెగ నరికిన చెవిని మళ్ళీ మామూలుగా ఎలా వెతుక్కుంటుందో చెప్పండి ఒకసారి. ఆయన ప్రతి విషయంలోనూ తన దైవత్వాన్ని నిరూపించుకుంటూనే ఉన్నాడు దేవుడు. చూసారా, తనను పట్టుకోవటానికి వచ్చినటువంటి శత్రువుకి కూడా ఆయన మీద దయ చూపించాడు అంటే క్రైస్తవం ఎంత గొప్పదో. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇతరుల ఎడల తన శత్రువు ఎడల కూడా ఎలాగైతే దయ చూపించాడో మనము కూడా అలాగే దయ చూపించాలని చెప్పి దైవలేఖనం మనకు తెలియజేస్తుంది. అది వీళ్ళ క్రైస్తవులు కొంతమంది గృహాలకు వెళ్తున్నప్పుడు ఇంట్లో పెద్ద పెద్ద ఫోటోలు ఉంటాయి, ఏదో క్రైస్తవ ఫోటోలు ఉంటాయి, వాక్యాలు ఉంటాయి. ఇంటికి వెళ్తే కనీసం గౌరవం ఉండదండి, వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఉద్యోగం ఉందన్న గర్వం, ఆస్తులు ఉన్నాయన్న గర్వము, పొజిషన్లో ఉన్నాయన్న గర్వము. చాలామంది దుష్టులండి, చాలామంది క్రైస్తవులండి. అసలు క్రైస్తవులను చెప్పుకోవడానికి అసహ్యం అండి అటువంటి వాళ్ళండి. కొంతమంది ఎంత దౌర్భాగ్యులు అంటే నిజంగానో దేవుని లేఖనానుసారంగా జీవించలేనటువంటి వాళ్ళండి. వాళ్ళు గర్వము, అహంకారము ప్రతి మాటలో ప్రతి పనిలో కనబడుతూ ఉంటుందండి. కానీ యేసు ప్రభువు అలా కాదు, దయ కలిగి ఉండమని చెప్పాడు. అందరి ఎడలా దయ కలిగి ఉండమని చెప్పాడండి ఆయన. దయ ఉండదు జనాలకి, కనీసం రెస్పెక్ట్ ఉండదండి మనుషులకి. కానీ ఇక్కడ యేసు ప్రభు శత్రువునికే మళ్ళా తిరిగి బాగు చేస్తాడంటే మనం ఎలా ఉండాలని చెప్పి దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడండి. బాగు చేస్తాడు కనుక ఇలా ఉండాలని చెప్పి మనం దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే ప్రపంచం వారిని
ప్రేమించే వారి కొరకు చేస్తుందండి. ఈవేళ మన ప్రపంచం ఉందనుకో మనం ఏం చేస్తాం? మనం ప్రేమించే వారి కొరకు మనం ఏదైనా చేస్తుంటాం మనం. క్రైస్తవ్యం అంటే ద్వేషించే వారిని తృణీకరించే వారికి తిరిగి చేయటం అది దయ అంటే. అందుకే లోకాసు వార్త 23వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే 33 నుంచి 34 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఇలా మాట్లాడుతాండి. లోకాసు వార్త 23వ అధ్యాయము లోకాసు వార్త 33 నుంచి 34 చూసినట్లయితే ఇక్కడ చూడండి. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువేసిరి. అప్పుడు యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. గమనించండి, అక్కడ సిలువే కొట్టినటువంటి వాళ్ళు యేసులను కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, బరువైన కొయ్యి ఆయన భుజం మీద పెట్టి దానిని మొయ్యలేకపోతుంటే భయంకరంగా హింసించారు, చిత్రహింసలు పెట్టారు యేసు ప్రభు వారిని. దేవుడైతే ఎందుకు ఇలా చిత్రహింసలు పడాలైనా? ఆ రక్తము కనుక నేలను తాకకపోతే, ఆయన రక్తము చిందించకపోతే మానవాళికి పాప క్షమాపణ లేదు. తెలుసుకోవాలి. జ్ఞానము గల హృదయాలు తెలుసుకుంటే దీన్ని. జ్ఞానం లేని వారికి అర్థం కాదు ఇటువంటి విషయాలు. ఈ లోక సంబంధమైన విషయాలు వాళ్ళకి అర్థమవుతాయి తప్ప ఆత్మ సంబంధమైన విషయాలు వారికి ఎలా ఉంటుందంటే వెరితనం ఉంటాయి. అందుకే సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనం కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. మనకి దేవుడు అన్ని ముందుగానే చెప్పాడు. ప్రజలు ఎలా ఉంటారో, ఎలా మాట్లాడుకుంటారో, ఏం చేస్తారో యేసు ప్రభు ముందుగానే తెలియజేస్తాడు. కనుక మనకు దేవుని శక్తి అండి అది. అప్పుడు శుభ్రంగా చూడండి, మేకులు కొట్టేశారు. రోమ సైనికులు అంటే ఎంత కర్కోసకులు అంటే వాళ్ళు దయ, జాలి, కనికరము, క్షమాపణ, ప్రేమ లేనటువంటి వాళ్ళండి వాళ్ళు. యోధా సైనికులందరూ, రోమా సైనికులందరూ కూడా. ఎందుకంటే వాళ్ళ ఒక సామెత ఉంది ఏంటంటే, ఎవడైనా దయ కానీ ప్రేమ కానీ చూపించాడంటే వాడు నపుంసకుడు అని అర్థం అండి. అందుకని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా వాడు బాధపడుతుంటే ఇంకా సంతోషిస్తుంటారండి. వాడు ఇంకా ఎక్కువ అధికంగా బాధపడుతుంటే ఇంకా ఎక్కువగా సంతోషిస్తుంటారు రోమా సైనికులండి. అంత భయంకరంగా క్రూరంగా హింసించేవాడు ఎవరంటే రోమా సైనికులండి. వాడు యేసు ప్రభువాన్ని అపహాసం చేసి అంత భయంకరంగా శిక్షించి ఆయన బాధపడుతుంటే, నవ్వుతుంటే, హేళన చేస్తుంటే, తృణీకరిస్తూ ఉంటే, ఉమ్ము వేస్తుంటే యేసు ప్రభు ఏమన్నారో తెలుసా? మనకైతే కోపం వచ్చేస్తుంటుంది. మనకు గనక నిజంగా అటు యేసు ప్రభు గారికి ఉన్నటువంటి పవర్స్ కనుక మనకు ఉన్నట్లయితే, శక్తి కనుక మనకు ఉన్నట్లయితే వెంటనే చంపేస్తాం మన వాళ్ళని, కాల్చి బుడిది చేస్తాం మనం. ఆయన చేయలేక కదండి. ఆయన ఏమన్నాడంటే, ఆయన వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు తండ్రి అంటే, వాళ్ళ అధికారులు ఆజ్ఞాపించారు కనుక వాళ్ళ పనాలు చేస్తున్నారు. వాళ్ళ పనివాళ్ళు వాళ్ళు అధికారులు ఆజ్ఞాపించారు, వాళ్ళు చేస్తున్నారు అంతే. వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నారు. కనుక వీరిని క్షమించుతండి అన్నాడంటే గమనించండి. కొడుతున్నటువంటి వాడిని, దూషిస్తున్నటువంటి వాడిని, అపహసిస్తున్నటువంటి వాడిని, ఉమ్మి వేసినటువంటి వాడిని, మేకులు కొడుతున్నటువంటి వాడిని, నవ్వుతున్నటువంటి వాడిని, అది దయ అంటే అదండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కనుక వీరేం చేస్తున్నారు వీరికి తెలియదని చెప్పని అన్నాడు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత దయ కలిగినటువంటి వాడు మనం అందరము కూడా అర్థం చేసుకోవాలి. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా సరే, ఎటువంటి వారు వచ్చినా సరే, వారందరి మీద కూడా దయ చూపించినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకా ఇంకొక ఉదాహరణ తెలియజేస్తున్నట్టు లోకాసు వార్త 14వ అధ్యాయం కనుక మనం ఒకసారి చూసినట్లయితే, లోకాసు వార్త 14వ అధ్యాయము 12 నుంచి 14 చూసినట్లు ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలో ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే, నీ స్నేహితుల్ని కానీ, సహోదరులు కానీ, బంధువులు కానీ, ధనవంతులకు నీ పొరుగు వారిని పిలవద్దు అని మాట్లాడుతూ, మరి ఎవరిని పిలవాలి అంటే వాళ్ళందరూ కూడా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా నీతో సమానంగా ఉన్నటువంటి వారు కనుక వారికి గొప్ప విందు చేసి వాళ్ళని సంతోష పెట్టవలసినంత అవసరం లేదు. ఎవరైతే ఆకలి దప్పులతో ఉన్నారో, ఎవరైతే ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో అటువంటి వారికి పెట్టినట్లయితే అప్పుడు నువ్వు నిజమైన దయ వారి మీద చూపించిన వాడు అవుతావు. నువ్వు ఈ విధంగా ధనవంతులందరినీ కూడా, స్నేహితుల్ని, బంధువుల్ని, నీతో సమానంగా ఉన్న వారిని పిలువట ద్వారా
నీ స్టేటస్ని పెంచుకుంటున్నావు కానీ అది నీకు ఉపయోగం కానీ దేవునికి కానీ పేదవాడికి కానీ ఎటువంటి ఉపయోగము లేదు గనుక నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంట్రివాండ్రను, గుడ్డివాండ్రను పిలువు. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడు వగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. నీతిమంతులందరికీ కూడా పునరుత్థానంలో ఒక ప్రత్యుపకారం జరుగుతుంది. అంటే పునరుత్థానంలో నీవు ఇటువంటి పని చేయటం ద్వారా భూమి మీద బతికి ఉండగా పునరుత్థానంలో నీకు గొప్ప ఉపకారం పొందుతావు నువ్వు. కానీ బంధువులకు, స్నేహితులకు, ధనవంతులకు పిలుచుకోవటం వల్ల నీకు ఎటువంటి ప్రత్యుపకారము ఉండదు. వాళ్ళు తినేసి మర్చిపోతారు, వాళ్ళే మళ్ళీ నీకు చెడు చేస్తూ ఉంటారని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక నీకు పునరుత్థానంలో ప్రత్యుపకారం కావాలి అంటే నువ్వు అంగహీనులకు, దయగల వారికి, పేదవాడికి, అక్కర్లో ఉన్నవాడికి దయ చూపించమని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మనం అందరము కూడా ఏం చేయాలంటే దయ అంటే మనం గొప్పకుంటున్నాం కరెక్టే. ఇంకా ఈ లోకంలో చాలామంది ఇంకా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నారు. చాలామంది సమస్యల్లో, అప్పుల్లో కొట్టుమెట్లాడుతున్నారు. ఈవేళ బతుకు ముందుకు వెళ్ళిపోతున్నా కూడా చాలా సమస్యల్లో, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరి నిమిత్తము కూడా మనము దయ చూపించాలని చెప్పి దేవుడు తెలియదు. అందుకే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. ఫస్ట్ నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించు. రెండు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. కనుక క్రైస్తవులైన మనం అందరము కూడా దయ కలిగిన వారిగా మనం ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు అందరి ఏళ్ళ దయ చూపి ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన మేలే చేశారు తప్ప నో అని ఎవరికి కూడా చెప్పలేదు. కనుక మనము కూడా అటువంటి వారికి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈవేళ ఇంకా అనేక మంది తండ్రి ఆర్థిక సమస్యలతో, అనారోగ్యాలతో, బాధలతో, ఇబ్బందులతో, ఇరుకులతో ఉన్నారు తండ్రి. డబ్బు కొంతమంది దగ్గర మాత్రమే ఉంది తండ్రి, అందరి దగ్గర లేదు ప్రభు. విజ్ఞప్తి చేస్తున్నాం తండ్రి, అటువంటి వారందరికీ దయ చూపించాలని, అటువంటి వారికి సహాయపడాలని తండ్రి నీ యొక్క లేఖనం ద్వారా తెలుసుకున్నాం. కనుక ప్రభా, నువ్వు మాకేమైతే ఆజ్ఞాపించావో వాటి ప్రకారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించిన తండ్రి. కాకినాడలో, అమలాపురంలో స్థలాలకు చచ్చిపోయి బీడ్చుకోవాలి తండ్రి. ఇంకా అనేక నూతన సంఘాలు ప్రారంభించాలి ప్రభా, కృప చూపించమని వేడుకుంటూ ఈ వాక్యం ప్రతి ఒక్కరిని పేరు పేరు వలసిన బలపరిచి ప్రతి ఒక్కరూ దయ కలిగిన వారిలో ఉన్నదాంట్లో ఇతరులకు సహాయం చేసేవారిగా చేయమని, జన్మనిచ్చి నిన్ను ఎప్పుడు విడిచిపెట్టకుండా ప్రభా నువ్వు గొప్ప దేవుడు లోకం తెలుసుకుని నిన్ను గణపరుస్తూ నిత్య జీవానికి వారసులుగా ప్రతి ఒక్కరిని కూడా చేయమని, నేను నా కుటుంబ ఆరోగ్యంలో నీ సేవ చేసిన చేయమని క్రీస్తునాను వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. Brother George Raju Vara, Church of Christ, Housing Board, Amalapuram, near Kims Medical College, Konasima District, 533201. Mobile number 9848730355, 92933174887. Email ID georgerajuvara@gmail.com. Website www.helpingforpoor.com.